వాళ్ళు బ్రతకరు, బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వరు. ఎందుకండి నా మీద అంతా? మీ డబ్బులతో నేనేం బ్రతకట్లేదు కదా! నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను, నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటున్నాను. ఏం బట్టలిప్పుకొని తిరగట్లేదు కదా! సో, ఎందుకిలా అంటారు? సో, ఎవరో కాదులేండి ఫ్రెండ్స్. రిలేటివ్స్ అనే రాబందులుంటారు కదా! వాళ్ళనమాట. సో, మంచిగా బతికినా ఓర్వరు, అలాగే చెడిపోయినా అబ్బా! దానికి అట్లయిందంట మంచిది అనేసి చెప్పుకుంటూ నవ్వుకుంటారు. సో, నాకు నిజంగా చికాకు పుడుతుంది వీళ్ళతో. ఏంటి ఇంత మనుషులు ఇంత పైశాచిక ఆనందాన్ని పొందుతారా అనేసి. నిజంగా నేను ఒకరిది తినట్లేదు, నాది నేను తింటున్నా, నాది నేను వేసుకుంటున్నాను, నా లైఫ్ నేను బతుకుతున్నా. నాలాంటి సిచ్యువేషన్‌లో ఎవరు ఉండలేరు. నేను ఉంటున్నానంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను. సో, నేను అలాంటి పట్టుదలతో ఉన్నాను కాబట్టి చచ్చినా బ్రతికినా మనకు ఒక్కరితో లైఫ్ స్టార్ట్ అయింది. ఒక్కరితోనే ఎండ్ అవ్వాలనేసి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నిజంగా ఏ ఆడ తట్టుకోలేని ప్రాబ్లము నేను ఫేస్ చేస్తున్నా కూడా ఆ ప్రాబ్లమ్‌ని తలుచుకొని ప్రతిరోజు ఏడవడమే. ప్రతి నిమిషం ఏడవడమే. ప్రతి సెకండ్ బాధపడే రోజే గానీ బాధపడింది లేదు. అయినా నేను ఉంటున్నానంటే అది దేవుడిచ్చిన ఓపిక అనమాట. సో, నేను అలాంటి సిచ్యువేషన్స్‌లో ఉంటుంటే నువ్వు సపోర్ట్ చేయడం మానేసి, నువ్వు సపోర్ట్ చేయకపో నీ సపోర్ట్ ఎవడికి కావాలి? కానీ మనుషులు బాధపడేటట్టు మాట్లాడేసి పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నా. ఈ వీడియో సందర్భంగా మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. మీ లైఫ్‌లో మీకు నచ్చినట్టు మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయండి. కానీ పక్క వాళ్ళు ఏదో అనుకుంటారు, నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, మా రిలేటివ్స్ ఏదో అనుకుంటున్నారనేసి మీరైతే అస్సలు మీ ఇష్టాలని మానుకోవద్దు ఒకరి కోసం. నిజంగా చెప్తున్నాను. వాళ్ళొచ్చి మనకు బాలేనప్పుడు, మనకి ఏదన్నా అయినప్పుడు ఒక ముద్ద పెట్టరు. అలా అని మన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయరు కదా! మన లైఫ్ మన కంట్రోల్‌లో ఉండాలి. పక్కన వాళ్ళ కంట్రోల్‌లో ఉండకూడదు. అలా అని బ్యాడ్ వేలో అయితే కాదు. మనం ఏది చేసినా మన అంతరాత్మ ఇది తప్పు, ఇది కరెక్టు అని చెప్తూనే ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయిపోతే మనకి నచ్చినట్టు మనం బ్రతకొచ్చు. సో, నాకు పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. ఫస్ట్ నీ లైఫ్ ఎలా ఉందో నువ్వు చూసుకో. ఆ తర్వాత నాకు చెప్తురు. మీకంటే నేను బెటర్‌గానే ఉన్నాను. మీ బొక్కలతో పోల్చుకుంటే నాకు జరిగినవి చిన్న చిన్నవేలేండి. సో, ఓకేనా? ఒకరిని అనేటప్పుడు మంది మనకి చక్కగుందా? అసలు ఎలా ఉంది అని చూసుకొని అనండి. ఎందుకంటే కర్మ ఈజ్ బూమ్రాన్ కాబట్టి ఎప్పటికైనా మనకి తగిలిద్ది వచ్చి. సో, అందుకోసం అనేసి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, క్యాన్ లంగా అయితే చూపిస్తున్నాను. హాఫ్ శారీస్‌కి వేసుకున్నప్పుడు హాఫ్ శారీస్ లోపల లంగా లోపలే క్యాన్ స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా! అలా కాకుండా సో, ఇది వచ్చేసి సెపరేట్‌గా క్యాన్ అయితే ఉంటుంది. సో, దీన్ని మనం హాఫ్ శారీ మీదకైనా లేకపోతే ఏదైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు వాటి కింద మనం చేసామనుకోండి చక్కగా బుట్టలాగా కనపడిద్దనమాట. సిండ్రెల్లా లాగా. సో